క్లాతింగ్‌లో ఒకవేళ ఇంట్లో స్టార్టప్ చేయాలనుకుంటున్నారు. సో, మన దగ్గర ఇప్పుడు చూడండి క్లాతింగ్ దాంట్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. సారీస్ ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్ ఉన్నాయి, కుర్తీస్ ఉన్నాయి, లెహెంగాస్ ఉన్నాయి. సో, మీకు దేంట్లో ఇంట్రెస్టెడ్ ఉంది అది మెయిన్ ఇంపార్టెంట్. షాప్ పెట్టాలనుకుంటున్నారు కిడ్స్ వేర్‌లో. ఓకేనా? కిడ్స్ వేర్‌లో కొంచెం న్యూ కలెక్షన్, న్యూ వెరైటీ పెట్టుకోండి. అండ్ రీజనబుల్ ప్రైజెస్ ఎక్కడ దొరుకుతాయో, మెయిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కడుందో వాళ్ళతోని కాంటాక్ట్‌తో ఉండండి. సో, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్‌తో కలిసారనుకోండి, మీడియేటర్స్‌ది వాళ్ళ పెట్టే మార్జిన్ ఉంటుంది కదా, అది డైరెక్ట్‌గా మీరు ఎక్కువగా మార్జిన్ పెట్టి మంచిగా సేల్ చేసుకోవచ్చు, మంచిగా ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఒకసారి అంటే బిజినెస్ స్టార్టప్ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి సూరత్‌కి విజిట్ చేయండి. డైరెక్ట్ పర్చేస్ చేయండి అని నేను అనడం లేదు. డైరెక్ట్ సూరత్‌కి రండి, ఒకసారి విజిట్ చేయండి, ట్రావెలింగ్ చేయండి, టూర్ చేయండి, ఎక్స్పీరియన్స్ తీసుకోండి. దాని తర్వాత మీరు వచ్చేసి అజ్మీరా ఫ్యాషన్‌కి రండి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే మీ అందరికీ తెలుసు, నేను మీ కనక్. అండ్ మీ అందరికీ తెలుసు ఇప్పుడు నేను వీడియో చేస్తున్నానంటే, కూర్చొని చేస్తున్నానంటే ఇప్పుడు ఏదైనా బిజినెస్ టిప్స్ లేకుంటే బిజినెస్ ఐడియా గురించి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు ఎలాంటి కలెక్షన్స్, ఎలాంటి అంటే ప్రిస్క్రిప్షన్ అయినా ఏదైనా మనం ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయడం లేదు. చాలామంది ఏంటంటే క్లాతింగ్ బిజినెస్ టిప్స్ గురించి ఆలోచిస్తున్నారు. సో దాట్స్ వై ఏంటంటే నేను ఈ వీడియో మీకు స్పెసిఫిక్గా అలాంటి అంటే కలెక్షన్స్ లేదు. ఇప్పుడు మనం నిమ్మలంగా మాట్లాడదాం, ఒక సైలెంట్ పీస్గా మాట్లాడదాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి చాలామంది బిజినెస్ స్టార్టప్ చేయాలనుకుంటున్నారు. ఎలాంటి బిజినెస్ పెట్టుకోవాలి క్లాతింగ్లో. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని డివైడెడ్ చేసి మనం మాట్లాడదాం. ఇప్పుడు అనుకోండి మీరు హౌస్ వైఫ్ ఉన్నారు అండ్ హౌస్ అరెస్ట్ ఉన్నారు, అంటే హౌస్లోనే ఉన్నారు కానీ బయట జాబ్కి వెళ్ళడానికి ఇంట్లో పర్మిషన్ ఇవ్వడం లేదు, కానీ ఇంట్లో కోసం ఏమైనా స్టార్టప్ చేయాలని మీ హోప్ ఉంటుంది. సో క్లాతింగ్లో ఒకవేళ ఇంట్లో స్టార్టప్ చేయాలనుకుంటున్నారు. సో మన దగ్గర ఇప్పుడు చూడండి క్లాతింగ్ దాంట్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. సారీస్ ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్ ఉన్నాయి, కుర్తీస్ ఉన్నాయి, లెహెంగాస్ ఉన్నాయి. సో మీకు దేంట్లో ఇంట్రెస్టెడ్ ఉంది అది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు అనుకోండి మీరు ఒకవేళ బుటిక్ పెట్టుకోవాలనుకుంటున్నారు, ఒక చిన్న ఇంట్లో ఒక రూమ్ చేసి బుటిక్ లాగా మీరు ప్రాక్టీస్ అంటే బుటిక్ పెట్టుకొని మంచిగా మీరు బిజినెస్ సెటప్ చేయాలనుకుంటున్నారు. సో కొన్ని మంచిగా ఇప్పుడు ఫ్యాన్సీ కుర్తీస్ తీసుకోండి. అంటే హై బడ్జెట్ పెట్టకుండా ఒక స్మాల్ బడ్జెట్లో మీరు పెట్టుకోవాలంటే బుటిక్లో ఫ్యాన్సీ కుర్తీస్ పెట్టుకోండి, లేకుంటే ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్ పెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మన దగ్గర ఇప్పుడు బిజినెస్ స్టార్టప్ చేయడానికి ఓన్లీ ఆఫ్లైనే కాదు, మీరు ఆన్లైన్ కూడా సెల్ చేసుకోవచ్చు, ఆన్లైన్ కూడా బిజినెస్ చేసుకోవచ్చు. ఆన్లైన్ బిజినెస్ చేయడానికి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. వెబ్సైట్ అయినా, యాప్స్ అయినా, మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అయినా, అక్కడ కూడా మీరు ఒక చిన్న రీల్స్ చేసి, అడ్వర్టైజ్మెంట్ చేసి, దాంట్లో రీల్స్ పెట్టి ప్రైజెస్ అది మెన్షన్ చేసి కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. సో సేలింగ్ పర్పస్ కోసం ఆఫ్లైనే కాదు, ఆన్లైన్ ప్రొసీజర్ కూడా చాలా 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 ఉన్నాయి. సో ఇప్పుడు అనుకోండి మీరు షాప్ పెట్టాలనుకుంటున్నారు అండ్ బయట షాప్ పెట్టాలనుకుంటున్నారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే షాప్ ఎక్కడ పెడుతున్నారు అది మెయిన్ ఇంపార్టెంట్. సో షాప్ ఎక్కడ పెడుతున్నారంటే అంటే పక్కన ఎక్కువగా కాంపిటీటర్ ఉండదు. అంటే అక్కడ కూడా క్లాతింగ్దే ఉన్నది, ఇక్కడ కూడా మీరు క్లాతింగ్దే పెడుతున్నారంటే అది కాంపిటీటర్ అయిపోతుంది. ఒకవేళ ఇప్పుడు ఏం చేద్దామంటే మార్కెట్లో చాలామంది ఇప్పుడు బట్టల దాంట్లో బిజినెస్ చేస్తున్నారు, కానీ సేలింగ్ పర్పస్ కోసం ఎలాంటి క్లాతింగ్ పెట్టుకోవాలి అది మెయిన్ ఇంపార్టెంట్. మీరు షాప్ పెట్టుకున్నారు, కొంచెం ట్రెండింగ్ కలెక్షన్ పెట్టుకోండి. అండ్ ట్రెండింగ్ కలెక్షన్ పెట్టుకున్నారు అనుకోండి, అండ్ కొంచెం ఏంటంటే ఇప్పుడు మీరు స్టార్టింగ్ చేస్తున్నారు కాబట్టి మీరు స్టార్టింగ్కి తక్కువ మార్జిన్ పెట్టండి. ఇప్పుడు స్టార్టింగ్కి మీరు ఎక్కువగా మార్జిన్ పెట్టారనుకోండి, కస్టమర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చాలా పీరియం ఉంది, చాలా ఎక్కువగా అమౌంట్ ఉంది కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో దాట్స్ వై ఏంటంటే మీరు ఒక డైరెక్ట్గా సేలింగ్ ఇట్లా అంటారు కదా, బై వన్ గెట్ వన్ ఫ్రీ డిస్కౌంట్స్ ఇలాంటివి మీరు మీ బిజినెస్లో వాడడం చేసుకోవచ్చు. దాని తర్వాత కస్టమర్స్ యాడ్ ఆన్ వస్తారు, తర్వాత 20% ఆఫ్, 30% ఆఫ్ అనేది ఇలాంటి డిస్కౌంట్ పెట్టుకోండి. అండ్ క్లాతింగ్ పర్పస్ కోసం చెప్పాలంటే సారీస్, కుర్తీస్ ప్లస్ మన కిడ్స్ వేర్. సో కిడ్స్ వేర్లో కూడా చాలా 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 మన దగ్గర ప్రాఫిటబుల్ ఉంటుందండి. కిడ్స్ వేర్లో ఏంటంటే ఇప్పుడు అనుకోండి మీరు షాప్ పెట్టాలనుకుంటున్నారు కిడ్స్ వేర్లో. ఓకేనా? కిడ్స్ వేర్లో కొంచెం న్యూ కలెక్షన్, న్యూ వెరైటీ పెట్టుకోండి. అండ్ రీజనబుల్ ప్రైజెస్ ఎక్కడ దొరుకుతాయో, మెయిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కడ ఉందో వాళ్ళతోని కాంటాక్ట్తో ఉండండి. సో అజ్మీరాలో ఉండండి అని చెప్పడం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే రీసెర్చ్ చేసుకోండి. మన సూరత్లోనే అతిపెద్ద టెక్స్టైల్ మార్కెట్ ఉంది, మీ అందరికీ తెలుసు. దాంట్లో ఒకటి మన అజ్మీరా ఫ్యాషన్. మన అజ్మీరా ఫ్యాషన్ వన్ స్టాప్ డెస్టినేషన్ సొల్యూషన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు బిజినెస్ స్టార్టప్ చేయడానికి ఎలాంటి గార్మెంట్ అవసరం ఉన్నాయో అవన్నీ వెరైటీస్ అనేది మన అజ్మీరా ఫ్యాషన్లో దొరుకుతాయి. సో వన్ మోర్ కిడ్స్ వేర్లో నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు అనుకోండి చాలామంది మన ఇంట్లో మన చూసామనుకుంటా, లేకుంటే వీఆర్ పేరెంట్స్ అనుకోండి, మనం పేరెంట్స్ ఉన్నాము అండ్ మన చిన్నపిల్లలు ఉన్నారు. సో ప్రతి న్యూ వీక్ అయినా లేకుంటే ప్రతి
మంత్లో అయినా మనకు కొత్త కొత్త బట్టలు పిల్లల్ని తీసుకోవాలి, చిన్న పిల్లల్ని. సో చిన్నపిల్లలు అంటే ఎంత త్వరగా పెద్దగా అవుతారో మనకు కూడా ఐడియా ఉండదు. సో మంత్లో వాళ్ళకి బట్టలు అవుతూనే ఉంటాయి. సో ఇవన్నీ బట్టలు అయితేనే ఉంటాయి. కానీ మనం పేరెంట్స్ అనుకోని మనం ఒకటి బట్టలు తీసుకోవడానికి వెళ్తాం. కానీ మన పాపకి, మన కిడ్స్‌కి మనం 2, 3 సెట్ అనేది తీసుకుంటాం. సో అది పేరెంట్స్ థాట్‌తో పాటు అన్నమాట. సో పేరెంట్స్ థాట్స్ అలా ఉంటాయి. సో అప్పుడు కిడ్స్ వేర్ అనేది ఎక్కువగా సేల్ అవుతాయి. సో దాట్స్ వై మీరు కూడా కలెక్షన్స్ అలా పెట్టుకోండి. అండ్ సెల్లింగ్ పర్పస్ కోసం తీసుకోవాలని అనుకుంటే మెయిన్ మ్యానుఫ్యాక్చరర్‌తోని కలిసి బిజినెస్ చేయండి. ఎందుకు? మెయిన్ మ్యానుఫ్యాక్చర్‌తోని తీసుకున్నారనుకోండి, మీడియేటర్స్ ఉంటారు కదా! హోల్‌సేలర్స్, సెమీ హోల్‌సేలర్స్ అండ్ మీడియేటర్స్ అంటారు కదా! సో అలాంటి వాళ్ళతో అటాచ్‌తో ఉండకండి. సో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్‌తో కలిసారనుకోండి, మీడియేటర్స్‌ది వాళ్ళ పెట్టే మార్జిన్ ఉంటది కదా! అది డైరెక్ట్‌గా మీరు ఎక్కువగా మార్జిన్ పెట్టి మంచిగా సేల్ చేసుకోవచ్చు. మంచిగా ప్రాఫిట్ తీసుకోవచ్చు. అంటే అనుకోండి మీడియేటర్స్‌లో పర్చేసింగ్ చేస్తే మీరు విదిన్ 30-20% పెట్టాలా. కానీ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్‌తో తీసుకున్నారనుకోండి మినిమమ్ 50-100% మీరు మార్జిన్ పెట్టగలుగుతారు. సో ఇది మెయిన్ అన్నమాట. క్లాతింగ్‌లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. కిడ్స్ వేర్ అయినా, కుర్తీస్ అయినా. ఇప్పుడు అనుకోండి హౌస్ వైఫ్ ఉన్నారు అండ్ చిన్న స్మాల్ అమౌంట్‌తోని బిజినెస్ స్టార్టప్ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళేందంటే అస్తర్, సారీ ఫాల్స్ ఉంటాయి. ప్లస్ సారీ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి. రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి. పెట్టికోట్స్ ఉంటాయి. నైటీస్ ఉంటాయి. సో ఇలాంటి కలెక్షన్స్ పెట్టుకోవచ్చు. ఇది రన్నింగ్ బిజినెస్ కాబట్టి, ఇది రన్నింగ్ క్లాత్ కాబట్టి ఇది ఈజీగా సేల్ అవుతూనే ఉంటుంది. అండ్ ఒకవేళ పెట్టిపోతలకి కలెక్షన్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఈజీగా వచ్చేసి పర్చేసింగ్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి అంటే బిజినెస్ స్టార్టప్ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి సూరత్‌కి విజిట్ చేయండి. డైరెక్ట్ పర్చేస్ చేయండి అని నేను అనడం లేదు. డైరెక్ట్ సూరత్‌కి రండి. ఒకసారి విజిట్ చేయండి. ట్రావెలింగ్ చేయండి. టూర్ చేయండి. ఎక్స్‌పీరియన్స్ తీసుకోండి. దాని తర్వాత మీరొచ్చేసి అజ్మీరా ఫ్యాషన్‌కి రండి. అలాంటి ఏందంటే మీకు ఒక పర్సనల్‌గా ఒపీనియన్ దొరుకుతుంది. పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. అవుట్ ఆఫ్ మార్కెట్‌లా అండ్ అజ్మీరా ఫ్యాషన్‌లో డిఫరెన్సెస్ ఏముంటాయి? ఆ డిఫరెన్సెస్‌తో పాటు మీరు ఈజీగా మన అజ్మీరా ఫ్యాషన్‌తో కలిసి మీరు ఈజీగా బిజినెస్ చేయగలుగుతారు. అండ్ మంచిగా ప్రాఫిట్ మీరు తీసుకుంటారు. మంచిగా ప్రాఫిటబుల్ ఫ్యూచర్ డిసైడ్ చేయాలని అనుకుంటే బిజినెస్ దాంట్లో ఫ్యూచర్ మీరు డిసైడ్ చేయాలని అనుకుంటే ఒక్కసారి అజ్మీరా ఫ్యాషన్‌కి విజిట్ చేయాల్సిందే. సో ఐ థింక్ నేను కొంచెమైనా ఇన్ఫర్మేషన్ చెప్పాను మీకు. ఏ పర్సన్స్ ఎలాంటి క్లాతింగ్ బిజినెస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏదైనా వన్ మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయండి. కాల్ చేసైనా ఆల్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఆల్ డీటెయిల్స్ అంటే బిజినెస్ స్టార్టప్ గురించి అయినా, బిజినెస్ గురించి అయినా, బిజినెస్ టిప్స్ గురించి అయినా, మార్జిన్ పెట్టాలని అనుకున్నారైనా, ఏదైనా ఎంక్వైరీస్ ఉంటే కాల్ చేసి అన్నీ కనుక్కోవచ్చు. మన తెలుగు వాళ్ళే నంబర్ ఉంది కాబట్టి మీకు ఎలాంటి లాంగ్వేజ్ ఇబ్బంది అయితే అస్సలకి రాదు. ఐ హోప్ ఈ వీడియో అండ్ నేను చెప్పేది ఏదైనా మీకు అర్థమైంది అనుకుంటా. ఏదైనా మీకు సొల్యూషన్ దొరకలేకుంటే ఈ వీడియోలో నంబర్స్ అయితే ఉన్నాయి. కాల్ చేసి కనుక్కోవచ్చు. సో ఐ హోప్ అండి ఈ వీడియో మీకు చాలా 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 హెల్ప్‌ఫుల్‌గా అయింది అనుకుంటా. అండ్ వీడియో షేర్ చేయడానికి మాత్రం మర్చిపోకండి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి. సో ఎవరికైనా బిజినెస్ స్టార్టప్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో ఐ హోప్ మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో ఇలాంటి బ్యూటిఫుల్ థింగ్స్‌తో పాటు, బ్యూటిఫుల్ కలెక్షన్‌తో పాటు. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.